పటిష్ట ప్రణాళికలతో పరకాల మహిళా డైరీని విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో మహిళా డైరీ పురోగతి, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తదితర అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల మహిళా డైరీని మహిళల ఆర్థిక సాధికారతకు ఒక ఆదర్శ వేదికగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పాల సేకరణ, ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ అనే 4 అంశాలు డైరీ విజయానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ప్రొడ్యూసర్స్ సో మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఏంటంటే కొంత మనము ఎంకరేజ్మెంట్గా అదొకటి తెలుసుకోవాలి. కమిషన్ ఏదైతే కమిషన్ ఇస్తాం. రెండోది ఏంటంటే బొగ్గలూరు వాళ్ళతో మార్కెటింగ్ ఇస్తానికి ఒక ట్రైనింగ్ కూడా ఇస్తుంది. మసూరికి మషీనరీ కన్ఫిగరేషన్ అది ఎంత కన్ఫిగరేషన్ ఒకసారి మీరు చూడండి. అండ్ దెన్ వీ హావ్ టు ఇమిడియట్లీ గో ఫర్ దట్ టెండర్. అప్పుడు మన 2 BMCs ఒక ఇటువైపు ఒక అంటే 2 BMCs ఫంక్షనల్ ఉంటాయి. 2-3 రూట్స్ దానికి అది ఫంక్షనల్ చేసుకోవచ్చు. సార్ మనం తీసేసుకోవచ్చు. అందులో ఎక్కువ ఇప్పుడు మా పని మేము సంవత్సరంలో చేయడం ఒక పార్ట్ అయితే ఇప్పుడు మీరు చేసే పని చాలా పెద్దది. వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్షన్ కావడం, వాళ్ళని మోటివేట్ చేయడం, దాంట్లో ఒక బెనిఫిట్ చెప్పడము, అది చూసుకుంటూ మీరు వాళ్ళు ఎంతెంత చేయగలుగుతారు, వీలైతే ఏంటంటే ఈ లోపల మన బ్రాండ్ మీద కొంత ప్యాకేజెస్ కూడా చేయించడానికి రెడీ చేస్తాం. అది బాగుంటుంది. ఒకరితో మాట్లాడండి. రేపు సాయంత్రం వాళ్ళకి ఇన్నోవేషన్ మార్కెటింగ్ పోయేటప్పుడు అప్పుడు మంచిగా హోంవర్కే కనుక హోంవర్క్ మేము చేస్తూనే ఉన్నాం. జాయిన్ అయినా రేపు కూర్చొని వచ్చిన పాయింట్స్ అన్ని డిస్కస్ చేసేసి ఎప్పటికప్పుడు నోట్ తయారు చేసుకుంటే ఆ నోట్ ఫైల్ తర్వాత కావాల్సిన కంప్యూటర్ వాళ్ళని ఇవన్నీ ఎట్లా అనేది కొత్త మీరు రిక్వైర్మెంట్ ఏంటి చెప్తే దాన్ని బట్టి మాకు అమౌంట్ మాత్రం రేపు బ్యాంక్ ఓపెన్ అవుతుంది. ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేయించాలి. షిఫ్ట్ చేస్తే ఏంటంటే మనం కూడా కొంచెం బ్యాంక్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పరకాల పట్టణంలోని సమగ్ర అత్యవసర ప్రసూతి శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఓపీ నమోదు విధానం, రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్ పేషెంట్ వార్డులు, మెడికల్ ఆఫీసర్ గదులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. మాతా శిశు వార్డులో ప్రసూతులు, శిశువులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు. అలాగే రోగులకు అందుతున్న భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. మళ్ళీ ఫోర్స్ చేయకండి, ఇంకా 4 చేయండి. ఒక బాబు ఉండాలి, ఆమెకి బాడీ కూడా చూడాలి కదా, ఒక బాబు ఉండాలి, ఇంకా ఒక చేయండి. అట్లా చెప్పకండి. పాప కూడా చాలా బాగానే ఉంటుంది. చూడండి ఇక్కడ మేడం, కలెక్టర్ డాక్టర్ మేడం, మన
నేను అందరూ లేడీసే కదా. ఫస్ట్ సెకండ్ బాబు పాప బాబు ఇంతకుముందు బాబు ఇంతకుముందు నార్మల్ సెక్షన్, అది కూడా సెక్షన్ జరిగిందా? ఇప్పుడు కూడా సెక్షన్, అది కూడా ఇక్కడనే జరిగిందా? మంచిది. ఇప్పుడు ఇక్కడ వచ్చినారా మీరు? బిడ్డ మదర్ పాప ఉన్నారు, ఇద్దరు పాప. పరకాలలో అభివృద్ధి పనులపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్కు మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీఓ డిఎస్ వెంకన్న తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి సేవల నిర్వహణను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలోని మొక్కల నర్సరీని పరిశీలించి పచ్చదనం పెంపొందించాల్సిన అవసరాన్ని సూచించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. కౌంటర్ అంతా రెడీ అయింది. మీరు ఇప్పుడు ఇది స్పోర్ట్స్ దాంట్లో కన్వర్ట్ చేసి అంతా డిస్మాంటిల్ చేయాల్సి ఒక పైన స్టడీ చేస్తే స్టార్ట్ చేయొచ్చు అంతే కదా. అదే పోర్షన్ పార్కింగ్ కోసం దీనికోసం పార్కింగ్. పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన నూతన ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి కమిటీ చైర్పర్సన్ గా ఉన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీఓ డిఎస్ వెంకన్న, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా 79.18 లక్షలతో వైద్య పరికరాల కొనుగోలు, మందుల నిల్వలు, శస్త్రచికిత్స పరికరాలు, మౌలిక వస్తువులపై విస్తృతంగా చర్చ జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ సబ్మిట్ చేస్తేనే మాకు అమౌంట్ అనేది ఆర్బీఐ అకౌంట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆ 79 అకౌంట్స్ మళ్ళీ వచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ గెస్ట్ కలెక్టర్ మేడం గారు, వెంకన్న గారు, other surgery
ప్లాన్ చేశాను మనం అది ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాను ఒక రిపోర్ట్ అయితే మీకు పంపిస్తాను. కడిపికొండ రహదారి విస్తరణ పనులను త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కడిపికొండ గ్రామ శివారు ప్రాంతంలో ప్రధాన రహదారి విస్తరణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. పర్యటన సందర్భంగా రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలతో అధికారులు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అభివృద్ధి కారణంగా నష్టపోయే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమందికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్లో సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే మరో ప్రత్యేక కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ పర్యాటక శాఖ కూడా వరంగల్లో సహకారంతో జూన్ 14న భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. వరంగల్ కోటలోని ఖుషీ మహల్ పక్కనున్న ప్రాంగణంలో కాకతీయ మహా సంగీత మరియు నృత్య కళా వైభవం పేరుతో ఏకకాల బృంద నృత్య ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. కాకతీయుల కళా సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టులు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు వంటేరు మధుకుమార్. మా నాన్నగారి పేరు వంటేరు మల్లయ్య. సో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. సో యాక్చువల్ ముందుగా మేము డాక్టర్ వెంకరెడ్డి గారికి, రాయిరెడ్డి గారికి అండ్ యశోద హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఏదైతే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం అనేది సో ఇంత సింపుల్గా రెక్టిఫై అయితే అనుకోలేదు. సో ఈవెన్ డబ్బుల పరంగా పోలిస్తే కొంత ఎక్స్పెన్సివే, కానీ ప్రాణంతో పోలిస్తే డబ్బులు అనేది అంత ఇంపార్టెంట్ కాదనే మేము ఫీల్ అయ్యాము. అండ్ అదేవిధంగా ఏదైతే డాక్టర్ గారు ఛార్జ్ చేస్తామని చెప్పారు, ఇంక్లూడింగ్ ఆపరేషన్ అండ్ హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కలిపి, సో ఖచ్చితంగా సార్ వాళ్ళు మాకు ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ చేశారు. అంటే లైక్ రిడక్షన్ ఇన్ ద ఫీ. సో ఏదైతే మేము హోప్తో వెళ్ళామో దానికి 100కు 100% డాక్టర్ గారు అండ్ హాస్పిటల్ న్యాయం చేశారు. సో త్రూఅవుట్ ద 2 days ఆర్ 3 days మేమైతే హాస్పిటల్లో ఉన్నామో వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ అండ్ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగకుండా, సో చిన్న ప్రాబ్లం రాకుండా కూడా చూసుకున్నారు అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ అండ్ ఎగ్జిట్ వరకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.